ఇక 4వ మాటను గురించి ధ్యానము చేద్దామండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చదువుదాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసును. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుని స్తోత్ర. దేవుని మాటలు వింటున్న వారులారా, మానవుల రక్షణార్థమై, మానవుల పాప విమోచనార్థమై ఈ లోకమునకు నరావతారమును ఎత్తి మన మధ్యకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శిలువలో వేలాడుతూ పలికిన మాటలలోని 8వ మాట, 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తా అన్న మాటకు అర్థము, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. దేవుని స్తోత్ర. అనబడుచున్నటువంటి ఈ మాట ఎంతో మర్మమైనటువంటి మాట. ఈ మాట ఎంతో మర్మముతో కూడుకున్నటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువుల వారి 7 మాటలలో మొదటి మాట తండ్రితోనూ, ఆఖరి మాట తండ్రితోనూ. కానీ ఇక్కడ కనబడుచున్నటువంటి 4వ మాట యుద్ధకు మాత్రము నా దేవా నా దేవా. ఇక్కడ తండ్రి అనే మాటను ప్రస్తావించడం లేదు, కానీ దేవా దేవా. దేవుని స్తోత్ర. దేవుని మాటలు వింటున్న వారులారా, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు భరించలేని, సహించలేని బాధను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. నిజమే, ఈరోజు మానవుడు ఏ శ్రమలు పొందుచున్నాడో, ఏ కష్టములు అనుభవించుచున్నాడో, ఏ కష్టములు సహించుచున్నాడో, వీటన్నిటికీ గల కారణము ఒకే ఒకటి, పాపము. ఏమిటండమ్మా? ఈ పాపము అనేది దేవుని నుండి ఎంతగా మనలను దూరము చేసినదో, ఎంతగా మనలను దూరపరిచిందో మనమందరము బాహుగా ఎరిగిన వారమే. కనుక దేవుని వాక్యమును వింటున్న వారులారా, అతి ఘనమైన, బలమైన, శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసము మానవుడు కోల్పోయిన సందర్భము ఏది అనేటువంటి ప్రశ్నకు మన సమాధానము తినవద్దన్న ఫలము. ఏ ఫలం అండి? అందరూ చెప్పాలి. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, తినవద్దన్న ఫలాన్ని తినుట ద్వారా ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము. ఈరోజు మానవులమైన మనము కలిగినటువంటి ఈ శ్రమలకు, ఈ కష్టములకు, ఈ బాధలకు, ఈ ఇరుకులకు, ఈ ఇబ్బందులకు సమస్తమునకు మూల కారణము, మూల ఆధారము ఏమిటి అనగా కేవలము కేవలము పాపము, పాపము, పాపము. ఒక మాటలో చెప్పాలంటే ఈ పాపము దేవుని యొద్ద మనల్ని పూర్తిగా ఏం చేసింది? వేరు చేసి. పాపం వల్ల వచ్చు జీతము, ఈ పాపం వల్ల వచ్చు జీతము మరణం అని చెప్పిన దేవుడే ఆ మరణాన్ని భరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అంటే ఇక్కడ మీరు అందరూ ఈ 4వ మాటలు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. శిక్ష వేసిన దేవుడే శిక్షను అనుభవించడానికి వచ్చాడు. శిక్ష వేసిన దేవుడే. ఆది తల్లిదండ్రులను పడిచిన ఆదామవలైన వారు తినవద్దన్న ఫలాన్ని తినుట ద్వారా శిక్షించిన దేవుడే, శిక్షించిన ప్రభువే మనుష్య కుమారునిగా ఈ లోకమునకు వచ్చి ఆ శిక్షను ఆయన అనుభవించారు. శిక్షించినది ఆయనే, ఆ శిక్షను అనుభవించినది ఆయనే. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, ఎందుకు ఆయన శిక్షించిన దేవుడే శిక్షను అనుభవించి ఉన్నారు? ఇదే దేవుని యొక్క ప్రేమ, ఇదే ప్రభువారి ప్రేమ.
ఆ శిక్షను బట్టి ఖచ్చితంగా ఈ మానవుడు దేవునికి ఏమై ఉన్నాడు? దూరం అయిపోయి ఉన్నాడు. అదే ప్రకారముగా అక్కడ కూడా ఆ శిక్షను అనుభవించుచున్నటువంటి ప్రభువు తన తండ్రికి ఏమై ఉన్నారు? దూరమైపోయిన వారు ఉన్నారు. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న అంటే అసలు దేవుడు చనిపోతాడా? ప్రభువు చనిపోతారా? దేవుడు చనిపోడు. దేవుడు చనిపోతాడమని అనడం లేదు. దేవుడు చనిపోడు, కానీ దేవుడు మానవునిగా వచ్చాడు. దేవుడు శరీరధారిగా వచ్చారు గనుక ఆయన ఏమయ్యారు? మరణించారు. గనుక ఏ శాపమైతే ప్రభువు ఆయన తండ్రి కాలములో ఉన్నప్పుడు శాపాన్ని శపించారో, ఆ శాపముని అనుభవించడానికి కుమారునిగా ఈ లోకానికి వచ్చారు. దేవుని స్తోత్ర. ఈరోజు ఒక జడ్జి ఉన్నాడండి, ఒక వ్యక్తికి ఉరి శిక్ష వేశాడు. శిక్ష వేసిన జడ్జే వచ్చి ఉరి తీయబడతాడా? శిక్ష వేసిన ఆ జడ్జే వచ్చి నన్ను ఉరిది అని అంటాడా? అనడం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు తినవద్దన్న ఫలాన్ని తినుట ద్వారా ఆజ్ఞాతిక్రమమే పాపమని చెప్పి, పాపం వల్ల వచ్చే జీతము మరణమని చెప్పి శపించిన దేవుడే ఆ మరణాన్ని అనుభవించడానికి వచ్చారు. ఎంత గొప్ప దేవుడు అండి. గనుక మానవుడు చేసినటువంటి పనిని బట్టి అతడు దేవునికి దూరం అయ్యాడు. గనుక ఆ శిక్షను అనుభవించేటువంటి క్రమములో ప్రభు కూడా తన తండ్రికి ఏమైపోయారు? దూరం అయిపోయారు. మనం ఎలాగైతే దూరం అయిపోయామో, మనం ఏ రీతిగా అయితే దూరం అయిపోయామో, ఆయన కూడా ఏమైపోయారు? తన తండ్రికి దూరం అయిపోయారు. ఈ దూరమును బట్టి ప్రభువులో కలిగినటువంటి వేదన అనేది 3 విధములు. ప్రభువులో కలిగినటువంటి వేదన అనేది, మొదటిది శరీర సంబంధమైన వేదన, రెండవది మనోవేదన, మూడవది ఆత్మ సంబంధమైన వేదన. దేవుని స్తోత్ర. ఈ 3వ మాటలో ఒక వేదన మాత్రమే కాదు, ఎన్ని వేదనలు కనబడుతున్నాయి? 3 వేదనలు. మొదటి వేదన శరీర సంబంధమైనది, ఇది మనకు కనబడుతూనే ఉంది. ఈ శరీర సంబంధమైన వేదనను మనము చూడగలము. ఈ శరీర సంబంధమైన వేదనను మనము గ్రహించగలం. ఈ శరీర సంబంధిత వేదన ఆయన దేహము నుండి కారుచిన రక్తమును బట్టి, దిగగొట్టబడిన ఆ మేకులను బట్టి, ఆ భయంకరమైన గాయములు బట్టి ఆయన శరీర వేదన మనం చూడగలము, కానీ అనుభవించలేం. చూడగలం. ఎక్కడికైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది, దెబ్బ చూడడం వేరు, ఆ దెబ్బకి వారు ఎంత బాధపడుతున్నారో దానిని అనుభవించడము చూసినంత సులభం కాదు. ఆ దెబ్బని ఏం చేయడం? అనుభవించడం. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఆ రోజు ఆ మొదటి మాట మొదలుకొని 4వ మాటలో మొత్తము 4 ఒక 3 వేదనలు కనబడుతున్నాయి. ఒకటేమో శరీర సంబంధమైన వేదన, శరీర వేదన. దేవుని స్తోత్ర. శరీర వేదన దేవుడు తట్టుకున్నారా లేదా? ఎక్కడైనా ప్రభు నేను భరించలేకపోతున్నాను, నన్ను కొట్టకండి, దయచేసి నన్ను వదిలేయండి అన్న మాట ఎక్కడైనా ఉందా? ఉండుంటే ఆయన శరీర వేదనను తట్టుకోలేని వారే. ఎక్కడా కూడా ఎవరిని బతిమలాడినట్టుగా కానీ, అయ్యా నన్ను దయచేసి నన్ను వదిలేయండి, నన్ను కొట్టకండి, ఈ గాయాలు నేను భరించలేకపోతున్నాను, ఈ దెబ్బలు నేను సహించలేకపోతున్నాను, నేను వహించలేకపోతున్నాను, ఎప్పుడు ఎక్కడ ఒక మాట కూడా. అంటే దేవుడు సిలువలో ఆయనకు కలిగిన 3 వేదనలోని మొదటి వేదన అనబడుచున్నటువంటి శరీర వేదన ఆయన అనుభవించారు. రెండవ వేదన ఏమంటున్నాము? మనోవేదన. ఏమిటంటమ్మా మనోవేదన అనగా? ఏమిటంటే అయిన వారందరూ ఆయన ఏం చేశారు? శరీర వేదన తట్టుకున్నారు. ఈ వేదన ఎలా ఉండగా రెండవది మనోవేదన. ఏంటి మనోవేదన అనగా? ఆయనతో తిరిగిన శిష్యులందరూ ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
ఆయనతో తిరిగిన సంచరించిన శిష్యులందరూ విడిచిపెట్టారు. విడిచిపెట్టడమే కాదు, ఏమంటున్నారు వారు బయటికి వెళ్ళి, ఆయన ఎవరో మాకు తెలియదు, మీరన్నటువంటి వ్యక్తిని మేము ఎరగము. ఎంత బాధ అండి. ఇప్పుడు మనం ఒక కష్టములో కూరుకుపోయాం. మనం కష్టములో ఉండగా, మనం కష్టములో ఉన్నామని మన రక్త సంబంధులే రేపు ఎవరో యొద్ద వారు మాకు పెద్ద సంబంధం లేదండి అని అన్న మాట మీ చెవిన పడింది, బాధ కలుగుద్దా లేదా? ఎందుకు? అప్పటికే మన కష్టంలో ఉన్నాం, శరీర వేదనలో ఉన్నాం. శరీర వేదనలో ఉండి ఇప్పుడు మనోవేదన. యేసు ప్రభు వారు ఎంతటి శరీర వేదన అయినా అనుభవించారు. ఎక్కడ నోరు తెరిచి ఒక మాట కూడా నేను భరించలేకపోతున్నాడని ఒక మాట అనలేదు. కారణము ఆయన శరీర వేదనను భరించిన దేవుడు. రెండవది మనోవేదన, ఇది కూడా దేవుడు తట్టుకున్నాడండి. శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శిష్యులందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన నిలబడ్డారు. ఆయన వారందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన భయపడలేదు, బెదరలేదు. ప్రభు నిలబడ్డారు. ఏమాత్రము కూడా జడియలేదు. ఆయన ధైర్యముగానే నిలబడ్డారు. అంటే శరీర వేదన భరించారు. ఇక రెండవది మనోవేదన భరించారు. ఇక మూడవది ఆత్మవేదనే భరించలేకపోయా. ఏ వేదనను? శరీర వేదన భరించిన దేవుడు. అంటే శరీరానికి కలిగిన గాయాలు, ఆ గాయముల వల్ల కలుగుతున్న ఆ నొప్పి, ఆ బాధ, దీనిని భరించిన దేవుడు. మనోవేదనను కూడా భరించిన దేవుడు. అంటే మానసిక సంబంధమైన బాధను కూడా భరించిన దేవుడు. ఆత్మవేదన భరించలేకపోయారు. తన తండ్రి తనను విడిచినటువంటి విషయం. ఈరోజు మనమేనండి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఏదైనా మనం భరించగలము. మన కుటుంబంలో ఒక వ్యక్తి మనకు దూరం అయ్యాడు, భరించగలమా? శరీర సంబంధమైనది ఎంత మీద చేసినా నిలబడతాం తట్టుకొని. మానసికమైన సంబంధ పరిస్థితులు ఎన్నొచ్చినా, ఇన్ని కుట్రదారులు వెనక మాట్లాడేవారు, కుట్ర ఆలోచన చేసేవారు, ఎంతటి విషయాలు మనకు తెలిసినా నిలబడతాం. కానీ ఎవరైనా ఒక వ్యక్తిని, మన రక్త సంబంధిని, ఒక కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోయినప్పుడు, భర్తను కోల్పోయిన భార్య కానీ, భార్యను కోల్పోయిన భర్త కానీ, బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు కానీ, లేక తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు కానీ, ఆ విషయంలో మాత్రం ఏం చేయలేరు, తట్టుకోలేరు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక వ్యక్తి ఎలాంటి బాధనైనా తట్టుకోగలడు, కానీ దూరమైపోయిన బాధను మాత్రం ఏం చేయలేడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శరీర వేదన తట్టుకున్నారు, మనోవేదన తట్టుకున్నారు. తన తండ్రి దూరం అయిపోయారన్న బాధ మాత్రం ఆయన ఏం చేయలేదు, తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక శరీర వేదనకు నోరు తెరవని దేవుడు, మనోవేదనకు నోరు తెరవని దేవుడు, ఈ ఆత్మవేదనకు నోరు తెరిచి, తండ్రి, దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచితివి. ఎవరి కొరకండి అంత బాధ? గనుక దేవుని మాటలు వింటున్న వారులారా, దేవుని బిడ్డలుగా ఉన్నట్టున్న వారులారా, ఈరోజు అలాంటి దేవుని ఎంతవరకు మనం పట్టుకోగలుగుతున్నాం? అలాంటి ప్రభువుని ఎంత గట్టిగా మనం పట్టుకోగలుగుతున్నాం? కనుక ఈ 4వ మాట ద్వారా మనం ఎంతగా దేవుని పట్టుకోవాలో నేర్చుకోవాలి. ఈ 4వ మాట ద్వారా ఎంత గట్టిగా ప్రభువుని పట్టుకుని ఉండాలో, పట్టుకుని బ్రతకాలో, పట్టుకుని జీవించాలో. ఏదో కష్టం వచ్చినప్పుడు పట్టేసుకొని దేవుడు దీవించగానే, ఆశీర్వదించగానే దేవుని వదిలేసి లోకంలో పరిగెట్టేసి కాదండి. ఎలాంటి సందర్భంలోనైనా గట్టిగా, బలముగా ప్రభువుని పట్టుకోగలిగేటువంటి స్థితి 8వ మాట ద్వారా, ఈ 4వ మాట ద్వారా నేర్చుకొనగలిగే స్థితి భాగ్యముడు మనకు దయచేయునుగాక. ఆమేన్.